నమస్కారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు నీలేష్ గారికి, ఐసిఏఐ అధికారులందరకు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు, ఇంకా కేంద్ర ప్రభుత్వంలోని మంత్రివర్గంలోని నా బంధుమిత్రులందరూ, యావత్ దేశవ్యాప్తంగా వందలాది స్థానాల నుంచి వచ్చిన చార్టెడ్ అకౌంటెంట్ రంగంలో ఉన్న మహాశయులందరకు, అన్ని రాష్ట్రాల గౌరవనీయ ముఖ్యమంత్రులందరికీ కూడా ఈ ఢిల్లీ వర్షాల మధ్యన ఒక కొత్త ఆశతో, కొత్త ఉత్సాహంతో నమస్కారాలు అందిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా సన్మానితులైన వారందరికీ నా అభినందనలు. ఈ హాల్లోనూ దేశంలోని వేరువేరు ప్రదేశాల నుంచి ఇంత పెద్ద సంఖ్యలో ఏకమైన మీ అందరికీ, ఎన్నెన్నో వ్యాపారాల్లో అనుభవం పండిన వారికి, టీవీలో చూస్తున్న వారికి, రేడియోలో వింటున్న వారికి, దేశ ప్రజలందరికీ, యువ మిత్రులకు, సోదర సోదరీమణులందరకు నా నమస్కారం. ఈవేళ ఐసిఏఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవం. నా తరఫున ఈ సందర్భంగా మీ అందరికీ అనేక శుభాభినందనలు. ఈ వ్యవస్థాపక దినోత్సవం రోజే భారత ఆర్థిక ప్రపంచంలో ఒక కొత్త మార్గం ఆరంభమవటం ఒక వినూత్నమైన, విశేషమైన అవకాశంగా భావిస్తూ ఉన్నాను. ఈవేళ నుంచి భారతదేశంలో జిఎస్టి అనగా గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అమల్లోకి వస్తుంది. ఈ చారిత్రక సందర్భంలో మీ అందరి మధ్య నేను ఉండటం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. యువకులారా, మీకు చార్టెడ్ అకౌంటెంట్ రంగంతో అనేక సంవత్సరాలుగా ముడిపడి ఉన్న మహాశయులందరికీ మన దేశ పార్లమెంట్ ఒక విశేషమైన, పవిత్రమైన అధికారాన్ని ఇచ్చింది. పద్దు పుస్తకాల్లో ఒప్పుని ఒప్పుగా, తప్పుని తప్పుగా చెబుతూ ధృవీకరించి పరిశీలించే అవకాశం మీ ఒక్కరి వద్దే ఉంది. ఎలాగైతే ఒక డాక్టర్ సమాజం లేదా ఒక వ్యక్తి శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరుస్తారో, అలాగే మీరు కూడా సమాజపు ఆర్థిక ఆరోగ్యానికి బాధ్యులు. ఎందుకంటే మీరు అది తినండి, ఇది తినండి, పీకల దాకా బాగా తినేసి అనారోగ్యం తెచ్చుకొని నా సంపాదన కోసం నా దగ్గరికి రండి అని ఏ డాక్టరు చెప్పడు. అలాగే ఎవరికైనా ఏదైనా అనారోగ్యం ఉంటేనే నా సంపాదన పెరుగుతుంది అని డాక్టర్కి తెలిసినా కూడా అందరూ అన్ని వేళలా ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండేందుకు ఏమేం చెయ్యాలో కూడా ఆలోచించి అదే చెబుతాడు. మిత్రులారా, సమాజంలో ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలని, అందులోకి ఎలాంటి తప్పులు ప్రవేశించకూడదని మీరు కోరుకుంటారు. మీరు భారత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలు లాంటివారు. అందుకని మీ అందరి మధ్యకు రావటం నాకు స్వయంగా ఒక విద్యాపరమైన, విజ్ఞానపరమైన, దీక్షాపరమైన అవకాశంగా భావిస్తూ ఉన్నాను. యావత్ ప్రపంచంలో మన భారతీయ చార్టెడ్ అకౌంటెంట్స్ అందరూ తమ తెలివితేటలకు, ఉత్తమమైన ఆర్థిక నైపుణ్యానికి ఎంతో పేరు పొందినవారు. ఇవాళ ఒక కొత్త చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ కరికులం మొదలుపెట్టే అవకాశం నాకు లభించింది. ఈ కొత్త కోర్స్ ఈ వృత్తిలోకి రాబోయే వారి ఆర్థిక నైపుణ్యాన్ని ఇంకా బలపరుస్తుంది అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. మన సంస్థల్లోనూ, మానవ వనరుల అభివృద్ధిలోనూ గ్లోబల్ బెంచ్ మార్క్ ఏదైతే ఉందో, గ్లోబల్ అవసరం ఏదైతే ఉందో, దానికి అనుగుణంగా మన మానవ వనరుల్ని అభివృద్ధి పరుచుకునే దిశలో మనం నిరంతరం చైతన్యవంతంగా ముందుకు కదులుతూ ఉండాలి. వనరుల్ని అభివృద్ధి పరుచుకుంటూ సాగాలి. మిత్రులారా, మన కోర్సుల్లో ప్రత్యేకంగా ఈ అకౌంటెన్సీ ఫీల్డ్లో సాంకేతిక విషయాలు ఎలా ప్రవేశపెట్టాలో, టెక్నాలజీలో కొత్త కొత్త ఆవిష్కరణలు ఎలా చేయాలో మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఈ అకౌంటెంట్ ఫీల్డే ఇన్నోవేషన్ కోసం ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటుంది. కొత్త కొత్త సాఫ్ట్వేర్లతో చాలా పెద్ద మార్కెట్ మీకోసం ఆశావహ దృక్పథంతో ఎదురుచూస్తోంది. మిత్రులారా, మన శాస్త్రాల్లో ధర్మార్థ కామమోక్షాలనే 4 పురుషార్థాల ప్రస్తావన ఉంది. ధర్మమోక్షాల గురించి చర్చించేటప్పుడు మనం ఎలాగైతే ఋషుల్ని, మునుల్ని తలుచుకుంటామో, అలాగే ఆర్థిక జగత్తు లావాదేవీలు కూడా మీ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి మీరు కూడా వారితో సమానమే అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అందుకే నేను మిమ్మల్ని
ఆర్థిక జగత్తు తాలూకు ఋషులు మునులు అనటంలో తప్పేమీ లేదు అని గట్టిగా నమ్ముతున్నాను. మోక్ష మార్గంలోకి వెళ్ళటానికి ఆ ఋషులు మునుల ప్రాధాన్యత ఎంతైతే ఉందో అంతే ప్రాముఖ్యత మానవ జీవితపు ఆర్థిక వ్యవస్థలో మీ మార్గదర్శకత్వానికి ఉంది. ధనాన్ని ఎలా సరైన ఆచరణలో పెట్టాలి, ఏ మార్గం సరైందో చెప్పే బాధ్యత ఈ రంగంలో ఉన్న ప్రతి వ్యక్తి మీద ఉంది. నా ప్రియమిత్రులారా, నా మీద మీరంతా కురిపిస్తున్న ప్రేమ నా ధైర్యాన్ని పెంచుతోంది. నీ ప్రేమే నాకివాళ్ల మనసు విప్పి కొన్ని విషయాలు చెప్పటానికి నాకు ప్రేరణ కలిగిస్తోంది. మన దేశభక్తిలో ఏమాత్రం లోటు లేదు. దేశం అభివృద్ధి చెందాలి అని నేనెంత గట్టిగా కోరుకుంటున్నానో అంతే గట్టిగా మీరు కూడా కోరుకుంటున్నారు. కానీ అప్పుడప్పుడు ఆలోచించాల్సిన అవసరం వచ్చే నిజాలు కూడా కొన్ని ఉన్నాయి. ఒకవేళ ఎవరింటికైనా నిప్పంటుకొని వాళ్ల సంపద మొత్తం కాలి బూడిదైపోతే వాళ్ల కుటుంబం సొంత ప్రయత్నాల వల్ల చాలా త్వరగా మళ్ళీ నిలదొక్కుంటుంది, పాత విశ్వాసంతో నిలబడుతుంది కూడా. ఇది మన పాతతరం అనుభవజ్ఞులు చాలాసార్లు చెబుతూ ఉంటారు, మీరు వినే ఉంటారు. ఎంత కష్టమైనా సరే వాళ్ళు మళ్ళీ తమ వ్యాపారాన్ని మొదలు పెట్టుకోవటం ఆరంభిస్తారు, నిలబడతారు. సకాలంలో కష్టం నుంచి బయటకు వస్తారు. కానీ మన పెద్దలు ఏమన్నారంటే, ఇంటికి నిప్పంటుకుంటే దాన్ని కుటుంబం మళ్ళీ నిలబెట్టేస్తుంది, కానీ అదే కుటుంబంలోని ఒక వ్యక్తి దొంగతనం చేయటానికి గనక అలవాటు పడ్డాడు అంటే ఇక ఆ కుటుంబం ఎప్పటికీ నిలబడలేదు. సోదర సోదరిమణులారా, కుటుంబం మొత్తం ఎప్పుడూ దొంగతనం చేయదు, కానీ ఇంట్లోని ఒక్క మనిషికైనా అలాంటి నియమాల్ని ఉల్లంఘించే అలవాటే గనక ఉంటే మొత్తం కుటుంబమే దెబ్బతింటుంది. పద్దుల్ని సరిచూసే నా మిత్రులారా, ఇలాగే ఏ దేశమైనా పెద్ద పెద్ద ప్రమాదాల్లోంచి తనని తాను బయటపడేసుకోగలదు. వరదలు కానీ, భూకంపాలు కానీ, ఎలాంటి ఆపదలైనా ఇటు పాలనా వ్యవస్థ అటు దేశ ప్రజలు కలిసి బయటపడే సామర్థ్యం సొంతం చేసుకుంటారు. కానీ ఆ దేశంలో కొందరికి దొంగతనం చేసే అలవాటే ఉందనుకోండి, ఇందాక మనం అనుకున్న కుటుంబం ఎలాగైతే నిలబడలేదో ఈ దేశం కూడా మళ్ళీ లేచి నిలబడడం కష్టంగా మారుతుంది. కలలన్నీ చెదిరిపోతాయి, అభివృద్ధి ఆగిపోతుంది. ఈ అభివృద్ధిని ఆపే ప్రయత్నం కూడా కొందరే చేస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు వ్యతిరేకంగా గత 3 ఏళ్లలో ప్రభుత్వం ఎన్నో కఠిన చర్యల్ని చేపట్టింది. కొత్త చట్టాలు తయారయ్యాయి, పాత చట్టాల్ని మరింత కఠినంగా తయారు చేశాం. ఎన్నో దేశాలతో ఎన్నెన్నో ఒప్పందాలు చేసుకున్నాం, పాత ఒప్పందాలలో మార్పులు చేశాం. నల్లధనానికి వ్యతిరేకంగా జరుగుతున్న చర్యల వల్ల విదేశాల్లో ఎలాంటి ప్రభావం కనబడుతుందో తెలియటానికి స్విస్ బ్యాంక్ తాజాగా వెల్లడించిన గణాంకాలే సాక్ష్యం మిత్రులారా. స్విస్ బ్యాంక్ చెప్పిన సంగతి ఏమిటంటే, భారతీయులు నిల్వ చేసిన మొత్తం ఇప్పటి వరకు ఉన్న రికార్డులతో పోలిస్తే అట్టడుగు స్థాయికి చేరుకుంది. ఏ దేశ ప్రజలు ఎంత డబ్బు స్విస్ బ్యాంకులో జమ చేస్తున్నారో అన్నది 30 ఏళ్ల క్రితం అంటే 1987లోనే స్విస్ బ్యాంకు వారు తెలపటం మొదలుపెట్టారు. స్విస్ బ్యాంకు తాలూకు గత ఏడాదికి సంబంధించిన రిపోర్టు ప్రకారం అక్కడ జమైన భారతీయుల నగదు అందులోనూ కేవలం పాత వాటిల్లోనే 45% తగ్గిపోయింది. 2014లో మీరు నాకు పని అప్పగించినప్పటి నుంచి ఆ రోజు నుంచే క్షీణించటం అనేది ఆరంభమైంది. అది ఇంకా వేగవంతమైంది. మిమ్మల్ని మరింత ఆశ్చర్యపరుస్తుందో కొంత బాధ పెడుతుందో నాకు తెలియదు, కానీ 2013లో స్విస్ బ్యాంక్ రికార్డు 42% ఎదుగుదల చూపించింది. 42% వృద్ధి చెందింది. विदेश में काले धन के खिलाफ कार्रवाई का क्या असर हो रहा है, इसकी गवाही स्विस बैंक के ताजा आंकड़ों से मिल रही है। स्विस बैंक ने बताया है भारतीयों द्वारा जमा राशि अब तक के रिकॉर्ड में
सबसे नीचे स्तर पर पहुंच गई है। 30 साल पहले 1987 में स्विस बैंकों ने बताना शुरू किया था कि किस देश के लोग कितना पैसा वहां जमा करा रहे हैं। पिछले साल की जो रिपोर्ट अब आई है उसके मुताबिक भारतीयों का जो पैसा वहां जमा है उसमें नया नहीं पुराना उसमें 45% कमी आई है। – 2014 से जिस दिन आपने मुझे काम दिया उस दिन से 2014 से ही गिरावट का जो दौर शुरू हुआ था वो और तेज हो गया है। और आपको जानकर के दुख भी होगा, आश्चर्य भी होगा। 2013 का स्विस बैंक का रिपोर्ट कहता है 42% इंक्रीज था, 42% वृद्धि थी। और भाइयों बहनों, अब से 2 वर्ष बाद जब स्विट्जरलैंड से रियल टाइम डाटा मिलने लगेगा तब विदेश में काला धन जमा करने वालों को और मुसीबत होने वाली है। కానీ మీ పట్ల నాకున్న ప్రేమ వల్ల ఇదంతా మీతో చెబుతున్నాను. మీరు వారి చెవుల్లో చెప్పండి. మిత్రులారా, ఒకవైపు నేను దేశంలో పారిశుధ్య ఉద్యమాన్ని కూడా నడుపుతూ ఉన్నాను. మరోవైపు ఆర్థిక వ్యవస్థను శుభ్రపరిచే ఉద్యమాన్ని కూడా అంతే వేగంగా నడిపిస్తున్నాను. నవంబర్ 8 ఈ దేశంలో మీకందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. నోట్ల రద్దు నిర్ణయంతో లంచగొండితనానికి, నల్లధనానికి వ్యతిరేకంగా ఒక పెద్ద అడుగు వేశాం. నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ నవంబర్ 8 తర్వాత మీరంతా చాలా శ్రమపడవలసి వచ్చింది అని నేను విన్నాను. మీరెంత శ్రమపడవలసి వచ్చింది అంటే ఇన్నేళ్ల మీ వృత్తిలో మీరందరూ ఇంత ఎక్కువ శ్రమకు ఎప్పుడూ గురై ఉండరు. చాలామంది చార్టెడ్ అకౌంటెంట్లు దీపావళి సెలవుల కోసం వెళ్ళి హోటళ్లు బుక్ చేసుకొని, డబ్బులు కట్టిన వాళ్ళు కూడా అన్నీ రద్దు చేసుకొని వెనక్కి వచ్చేశారో నేను విన్నాను. కొందరు చార్టెడ్ అకౌంటెంట్లు రాత్రంతా కూడా పనిచేశారు తమ ఆఫీసుల్లో. సెలవు నుంచి తిరిగొచ్చాక మీరు ఎవరి పక్షాన పనిచేశారో, ఏం పనిచేశారో, దేశం కోసమే చేశారో, క్లయింట్ల కోసమే పనిచేశారో నాకు తెలియదు కానీ మీరు పనైతే తప్పకుండా చేశారు. మిత్రులారా, నల్లధనానికి వ్యతిరేకంగా చేస్తున్న ఈ ఉద్యమంలో భాగంగా నేను మొదటిసారిగా మీ దృష్టికి కొన్ని విషయాలు తీసుకురావాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ ఆ విషయానికి ఉన్న శక్తిని, ప్రభావాన్ని తప్పకుండా అర్థం చేసుకోగలరు గనక. బ్యాంకుల్లో జమైన నగదు తాలూకు గణాంకాల పరిశీలన కోసం ప్రభుత్వం ఒక పెద్ద సంస్థను ఏర్పాటు చేసింది. నిరంతరం గణాంకాల పరిశీలన జరుగుతూనే ఉంది. రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ జమైనాయి, ఎక్కడికి వెళ్ళినాయి, నవంబర్ 8 తర్వాత ఏమేం జరిగింది, అన్ని విషయాల మీద కూలంకషంగా పరిశీలన జరుగుతోంది. మిత్రులారా, ఈ గణాంకాల పరిశీలన ఏదైతే ఉందో వాటి గురించి మేమింకా ఎవరినీ నిర్బంధించలేదు, విచారించలేదు. కేవలం అంకెల అధ్యయనం మాత్రమే చేశాం. నా ప్రియమైన మిత్రులారా, నేను ముందరే చెప్పాను, మీ దేశభక్తి నా దేశభక్తి కన్నా ఏమాత్రం తక్కువ కాదని. కానీ చూడండి, నేను మొదటిసారిగా దేశం ఉలిక్కపడేలాంటి ఈ విషయాన్ని మీ ముందు చెబుతున్నాను. 3 లక్షల పైగా రిజిస్టర్డ్ కంపెనీల వ్యవహారాలన్నీ కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి. అనుమానాస్పదంగా ఉన్న వారందరిపై ఒక ప్రశ్నావళి పక్కాగా గురిపెట్టబడి ఉంది. ఎంత పరిశీలన జరిగిందో అంతకంటే ఎక్కువ పరిశీలన ఇంకా జరగాల్సి ఉంది. ఇది 3 లక్షల కన్నా ఎంత పెరుగుతుందో కూడా నేను చెప్పలేను. साथियों, काले धन के खिलाफ इस सफाई अभियान के दौरान मैं पहली बार कुछ बातें आज आपके सामने शेयर कर रहा हूं, क्योंकि
आप उस बात की ताकत बराबर समझते हैं। सरकार ने बैंकों में जो पैसे जमा हुए उसका डाटा माइनिंग के लिए एक बहुत बड़ी व्यवस्था खड़ी की है। लगातार डाटा माइनिंग चल रहा है। कहां से रुपये आए, कहां जमा हुए, कहां गए, कैसे गए, 8 नवंबर के बाद क्या क्या हुआ, बहुत कुछ चल रहा है। ये जो डाटा माइनिंग चला है, अभी अभी हमने किसी को पकड़ करके पूछताछ नहीं की है, सिर्फ आंकड़े का अध्ययन किया है। मेरे प्यारे साथियों, मैंने पहले ही कहा, आपकी देशभक्ति मेरी देशभक्ति से जरा भी कम नहीं है। लेकिन आप देखिए, 3 लाख से ज्यादा, मैं आज पहली बार ये सारी बातें बता रहा हूं, देश से सुनकर के चौंक जाएगा। 3 लाख से ज्यादा कंपनियां, रजिस्टर्ड कंपनियां ऐसी सामने दिखाई दी है जिनकी सारी लेती देती शक के घेरे में है, सवालों के घेरे में है, उन पर सवालिया निशान लगा है। और ये जितना माइनिंग हुआ उसमें से अभी काफी माइनिंग बाकी है। వారిపై నేర పరిశోధన మొదలుపెట్టగానే గంభీరమైన ఎన్నెన్నో వాస్తవాలు విషయాలు బయటకొచ్చాయి. ఈ ప్రభుత్వం ఆలోచనని తెలిపే ఒక ఉదాహరణను నేను మీకు చెబుతాను. రాజకీయ నాయకుల్లో ఎంత శక్తి ఉందో మీకే తెలుస్తుంది. ఒకవైపున యావత్ ప్రభుత్వం, మీడియా, వ్యాపార ప్రపంచాల దృష్టి మొత్తం ఈ 30వ తారీఖు రాత్రి ఏమవుతుందో అన్న సంగతిపై ఉంది. జూలై 1న ఏమవుతుందో అన్న దృష్టి ఉంది. 48 గంటలకు పూర్వం 1,00,000 కంపెనీలను ఒక్క సంతకంతో రద్దు చేసేశాం. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుంచి ఈ కంపెనీల పేర్లు తీసివేయబడ్డాయి. ఇదేమీ సాధారణ నిర్ణయం కాదు మిత్రులారా. రాజకీయాలు నడిపేవారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. దేశ శ్రేయస్సు కోసం జీవించేవారు మాత్రమే ఇంతటి ప్రభావాత్మకమైన నిర్ణయాలు తీసుకోగలరు, అమలు పరచగలరు కూడా. 1,00,000 కంపెనీల్ని ఒక్క సంతకంతో రద్దు చేసే శక్తికి ప్రేరణ దేశభక్తి నుంచి మాత్రమే వస్తుంది. పేదవారి నుంచి దోసుకున్నది వారికి తిరిగి ఇవ్వాల్సిందే. అంతేకాక ప్రభుత్వం 37-38 వేల కన్నా ఎక్కువ డొల్ల కంపెనీల్ని ఇప్పటికే గుర్తించింది. ये 3 लाख से कहां बढ़ेगा मैं कह नहीं सकता। और जब उसकी जांच शुरू की, कुछ चीजें गंभीर जिनकी पाई गई हैं, एक आंकड़ा मैं बता रहा हूं, शायद हिंदुस्तान को इस सरकार की सोच क्या है, राजनीतिक नेताओं में दम क्या है, उसका एक पहचान हो जाएगी। एक तरफ पूरी सरकार और मीडिया, व्यापारी जगत, सबका ध्यान 30 तारीख रात को 12 बजे क्या होगा उस पर था, 1 जुलाई क्या होगा उस पर था। 48 घंटे पहले 1 लाख कंपनियों को कलम के एक जाट से ताला लगा दिया है। दोस्तों, रजिस्टर ऑफ कंपनी से इनका नाम हटा दिया है। ये मामूली निर्णय नहीं है दोस्तों। राजनीति के हिसाब किताब करने वाले ऐसे फैसले नहीं ले सकते हैं। राष्ट्रहित के जीने वाले ही ऐसे फैसले कर सकते हैं।
1 लाख से ज्यादा कंपनियों को 1 मिनट में कलम के एक झटके से खत्म करने की ताकत देशभक्ति की प्रेरणा से आती है। जिन्होंने गरीब का लूटा है उनको गरीबों को लौटाना ही पड़ेगा। इसके अलावा सरकार ने 37,000 से 37,000 से ज्यादा सेल कंपनियों की पहचान ऑलरेडी कर ली है। నల్లధనాన్ని దాచిపెట్టడం, హవాలా చేయటం, ఇంకా ఏవేవో చేయటం మొదలైన వాటికి వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకోవటానికి వీలుగా ఆచరణ ఆరంభమైంది. రాబోయే రోజుల్లో చట్టాన్ని ఉల్లంఘించే కంపెనీలకు వ్యతిరేకంగా మరింత కఠినమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. నల్లధనానికి వ్యతిరేకంగా తప్పుడు కంపెనీని రద్దు చేయడానికి తీసుకునే ఒక్క చర్య కూడా ఏదైనా రాజకీయ పక్షానికి ఎంతటి నష్టాన్ని అందివ్వగలదో కూడా నాకు పూర్తిగా తెలుసు. కానీ ఎవరో ఒకరు దేశం కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పదు. చార్టెడ్ అకౌంటెంట్స్ రంగంలో ఉన్న మిత్రులారా, నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. నేను ఇవాళ మీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చాను. పద్దులను సరిచూసే శక్తి ఎవరి చేతుల్లో ఉందో, నోట్ల రద్దు తర్వాత ఈ కంపెనీలకు సహాయం చేసేవారు వీరిలో ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా. ఈ దొంగలు, దోపిడీదారులు, ఈ కంపెనీలు ఎవరో ఒక ఆర్థిక వైద్యుడి దగ్గరకు తప్పకుండా వెళ్ళే ఉంటారు కదా. నాకు మొత్తం తెలుసు. మీలో ఎవరి దగ్గరకు వారు వచ్చుండరు, కానీ ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళే ఉంటారు కదా. ఎవరి వద్దకు వెళ్ళారో వారిని గుర్తించవలసిన అవసరం వస్తుంది. అలాంటి వ్యక్తుల వేలు పట్టుకు నడిచిన వారు, అలాంటి వ్యక్తులకు ఆసనాన్ని అందించిన వారు, అలాంటి వ్యక్తులకు దారి చూపెట్టిన వారు, మీలో కలిసి ఉన్న అలాంటి వాళ్ళని, లోపలే మీరు కూర్చొని అలాంటి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ గుర్తుపట్టాల్సిన అవసరం మీ అందరికీ ఉందా లేదా? వాళ్ళని చెరగాల్సిన అవసరం ఉందని మీకు అనిపిస్తోందా లేదా? మిత్రులారా, మన దేశంలో 2,70,000కు మించి చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు అని నాకు చెప్పారు. మీతో పాటు ఉన్న ఆర్టికల్డ్ అసిస్టెంట్ సంఖ్య కూడా దాదాపు 2 లక్షల దాకా ఉంటుంది. ఒకవేళ మొత్తం చార్టెడ్ అకౌంటెంట్సు, ఆర్టికల్డ్ అసిస్టెంట్సు, ఇంకా మీ సహాయక పనివారు అందరినీ కలిపితే ఈ సంఖ్య దాదాపు 8 లక్షల కన్నా ఎక్కువ అవుతుందని నా అంచనా. మీ కుటుంబం, ఈ ఫీల్డ్ కుటుంబం 8 లక్షల కన్నా ఎక్కువ. ఇప్పుడు నేను మరిన్ని నిజాల్ని మీ ముందు ఎందుకు ఉంచుతున్నాను అంటే, కేవలం మీ వృత్తిలోని వారు మాత్రమే అంకెలతో కూడిన విషయాన్ని త్వరగా, లోతుగా అర్థం చేసుకుంటారు గనక, అంతేబాగా ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పగలరు గనక. మన దేశంలో 2 కోట్లకు పైగా ఇంజనీర్లు, మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు అని అంచనా. 8 లక్షలకు పైగా వైద్యులున్నారు. అంటే ఇటువంటి వృత్తులన్నిటినీ ఎంతో గొప్పగా, గౌరవంగా పరిగణిస్తుంది సమాజం. ఇలాంటి వారి సంఖ్య మన దేశంలో కోట్లలో ఉంది. దేశంలోని అన్ని పట్టణాల్లోని పెద్ద పెద్ద విశాలమైన గృహాల్ని కలిపితే కనుక వారి సంఖ్య కోట్లలోనే ఉంది. ఇంతేకాక ఒక గణాంకం ప్రకారం గత ఏడాది భారతదేశం నుంచి విదేశాల్లో విహారయాత్రలకు వెళ్లిన వారి సంఖ్య 2,18,00,000 మంది. ఈ గణాంకాల్ని తెలుసుకున్నాక కూడా మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఇప్పుడు కూడా మన దేశంలో కేవలం 32 లక్షల మంది మాత్రమే వారి ఆదాయం 10 లక్షలకు పైగా ఉందని ఆదాయం పన్ను ద్వారా తెలుపుతున్నారు. మీలో ఎవరైనా ఒక విషయాన్ని నమ్ముతారా? పద్దులను సరిచూసే మిత్రులారా, మీ అందరినీ నేను అడుగుతున్నాను, మన దేశంలో 10 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారు కేవలం 32 లక్షల మంది మాత్రమే ఉన్నారా? నా ప్రియమిత్రులారా, మన దేశపు చేదు నిజం ఇది. ఈ సంఖ్య ప్రకారం కేవలం 32 లక్షల మంది మాత్రమే తమ ఆదాయం 10 లక్షలకు పైగా ఉంది అని చూపిస్తున్నారు. నేను అనుకోవటం, వీరిలో కూడా జీతం ద్వారా ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు,
లేదా ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్న వారు మాత్రమే ఉండాలి. ఒకవేళ లెక్క ఇంతే గనకైతే మన దేశంలోని మిగతా వారి పరిస్థితి ఏమిటి? अब मैं आपके सामने कुछ और तथ्य रखता हूं, क्योंकि आप आंकड़ों से बातें जल्दी समझ लेते हैं. और समझा भी देते हैं. अनुमान है कि हमारे देश में 2 करोड़ से ज्यादा इंजीनियर और मैनेजमेंट के ग्रेजुएट्स हैं. 8 लाख से ज्यादा डॉक्टर है. यानी जिसे क्रीम प्रोफेशन माना जाता है, बहुत सम्मान से देखा जाता है, ऐसे लोगों की संख्या हमारे देश में करोड़ों में है. अगर देश के तमाम शहरों में बने बड़े बड़े आलीशान घरों को भी जोड़ा जाए तो उनकी संख्या भी करोड़ों में है. इतना ही नहीं, एक आंकड़ा ये भी है कि लास्ट ईयर भारत से विदेश में घूमने फिरने वाले जाने की संख्या 2 करोड़ 18 लाख लोग विदेश में सैर करने गए थे. ये आंकड़े, अब आपको ताज्जुब होगा कि इसके बाद भी क्या कारण है कि हमारे देश में सिर्फ 32 लाख 32 लाख लोग ही ये कहते हैं कि उनकी इनकम उनके टैक्स रिटर्न में 10 लाख से ज्यादा बताई जाती है. आप में से कोई इसमें विश्वास करेगा क्या? करेगा क्या? वही को सही करने वाले आप लोगों से मैं पूछ रहा हूं, क्या इस देश में सिर्फ 32 लाख लोग हैं जो 10 लाख से ज्यादा कमाई करते हैं? मेरे प्यारे साथियों, देश की कड़वी सच्चाई यही है कि ये संख्या देश में सिर्फ 32 लाख लोग अपनी आमदनी 10 लाख रुपए से ज्यादा बताते हैं. मैं समझता हूं ये अपने आप में ज्यादातर देश में सैलरी क्लास जो है, जिनकी फिक्स आय है, सरकारी तनख्वाह निकलता है, प्राइवेट कंपनी से तनख्वाह निकलता है, इसके सिवाय देश में क्या स्थिति है? और इसलिए भाइयों बहनों, मैं और आंकड़ों में जाना नहीं चाहता हूं, लेकिन इससे आपको पता चलेगा कि देश में करोड़ों गाड़ियां हर वर्ष खरीदी जाती हो और फिर भी देश के खजाने में अपनी जिम्मेवारियां न भरी जाए तो इससे बड़ा चिंता का विषय होगा. అందువల్ల సోదర సోదరిమణులారా, నేను ఇంకా గణాంకాల లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ దీనివల్ల మీకు తెలిసేది ఏమిటంటే, దేశంలో కోట్ల కొద్ది వాహనాలు కొనుగోలు అవుతున్నా కూడా దేశ ఖజానాలో తమ వంతు బాధ్యతను నింపకపోవటం ఇంతకన్నా చింతించవలసిన విషయం మరొకటి ఉంటుందా మిత్రులారా? ఇంకా సంఖ్యలు చెప్పే బదులుగా మీతో మరికొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మన సిఏ సోదరులు ఎవరైనా వ్యక్తి కానీ ఒక క్లయింట్ కానీ పన్ను కట్టేందుకు వచ్చినప్పుడు అతడికి సరైన వాతావరణాన్ని కల్పించి అతడు నిజాయితీగా పన్ను కట్టే విధంగా ప్రోత్సహించాలి. ఒకవేళ అతడికి సలహా చెప్పేవాడు నిజాన్ని దాచడానికి చెబుతున్నాడు అని గనక అర్థమైతే తప్పుడు మార్గంలో ప్రయాణించేందుకు ఆ వ్యక్తి ఎప్పుడూ భయపడ్డు కదా. అందుకే తప్పుడు సలహాలనిచ్చే అలాంటి వారిని గుర్తించాలి. వారిపై చర్యలు తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. అందుకోసం మీరు కూడా కఠినమైన అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. సిఏ ఎలాంటి వ్యవస్థ అంటే అందులో మానవ వనరుల అభివృద్ధి పని మీరే చూస్తారు,
కరికులం అంటే పాఠ్య ప్రణాళిక మీరే చూస్తారు, పరీక్షలు మీరే నిర్వహిస్తారు, నియమ నిబంధనలు కూడా మీరే తయారు చేసుకుంటారు, ఆఖరికి దోపిడీ శిక్ష కూడా మీ సంస్థే నిర్ణయిస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, భారత ప్రజాస్వామ్య మందిరంలో 125 కోట్ల ప్రజా పార్లమెంటు మీకు ఇన్ని అధికారాలు ఇచ్చినా కూడా గత 11 సంవత్సరాల కాలంలో కేవలం 25 మంది చార్టెడ్ అకౌంటెంట్స్ పై మాత్రమే ఎందుకు విచారణ జరిగింది? అంటే కేవలం 25 చార్టెడ్ అకౌంటెంట్లు మాత్రమే తప్పు చేశారా? మీ దగ్గర 1400 కన్నా ఎక్కువ కేసులు ఎన్నో ఏళ్లుగా కదలకుండా పడి ఉన్నాయని నేను విన్నాను. ఒక్కొక్క కేసు తీర్పుకు రావడానికి ఎన్నో ఏళ్లు పట్టొచ్చు. ఇంతటి ఉన్నత స్థాయి వృత్తిపరులకు ఇది విచారించాల్సిన విషయం అవునా కాదా? సోదర సోదరిమణులారా, దేశ స్వాతంత్రం కోసం పోరాటం జరుగుతున్న సమయంలో, మన స్వాతంత్ర పోరాటంలో ఎందరో యువకులు తమ ప్రాణాలని బలిదానం చేశారు. ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు తమ యవ్వనాన్ని జైళ్లలో వెళ్లదీశారు. దేశ స్వాతంత్రం కోసం ఆ సమయంలో ఎందరో ఆయా వృత్తి రంగంలో ఉన్న నిపుణులు ముందుకొచ్చారు. స్వాతంత్ర పోరాట పగ్గాల్ని చేపట్టడం కూడా మనం చూసాం. అందులో ఎక్కువ శాతం న్యాయవాదులే ఉన్నారు. వారు వకాల్తా చేసేవారు. బారిస్టర్లు అయి ఉండి కూడా పెద్ద సంఖ్యలో స్వాతంత్ర పోరాటానికి నేతృత్వం వహించారు. వారికి చట్టం తెలుసు. చట్టం తెలిసి చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే పడే శిక్ష కూడా తెలిసి ఆ రంగంలో ఆ రోజుల్లో వృత్తి అద్భుతంగా నడుస్తున్న వకీళ్లు కూడా తమ వకాల్తా మానేసి, తమ ఆదాయం మానేసి, జీవనోపాధి కూడా వదులుకొని దేశం కోసం ముందుకు వచ్చారు. కేవలం ఒక మహాత్మా గాంధీ గారు, సర్దార్ పటేల్ గారు, డాక్టర్ అంబేద్కర్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, వీరే కాదు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, పండిట్ మదన్ మోహన్ మాలవీయ గారు, బాలగంగాధర్ తిలక్ గారు, మోతీలాల్ నెహ్రూ గారు, సి రాజగోపాలాచారి గారు, మహేష్ చంద్ర చౌదరి గారు, దేశబంధు చిత్తరంజన్ దాస్ గారు, సైఫుద్దీన్ కిస్లు గారు, భూలాబాయ్ దేశాయ్ గారు, లాలా లజపతి రాయ్ గారు, తేజ్ బహదూర్ సప్రు గారు, అసఫ్ అలీ గారు, గోవింద్ వల్లభ్ పంత్ గారు, కైలాష్నాథ్ కాజు గారు, ఇలా ఎందరో దేశం కోసం తమ జీవితాన్ని ధారపోశారు. వకాల్తా చేసుకుంటూ ఉన్నా దేశభక్తితో ప్రేరితులైనారు. దేశ స్వాతంత్రం కోసం తమ జీవితాన్ని యావత్తూ ఖర్చు చేశారు. వారిలో ఎందరో నేతలు రాజ్యాంగ నిర్మాణంలో ఎంతో నిర్ణయాత్మకమైన పాత్రలు కూడా పోషించారు. సోదర సోదరిమణులారా, ఈ మహాపురుషులందరూ కనుక లేకపోతే, వారి త్యాగమే లేకపోతే మన దేశ చరిత్ర అసంపూర్ణంగా మిగిలి ఉండేది. మిత్రులారా, ఇవాళ మన దేశం చరిత్రలో నిలిచిపోయేలాంటి ఒక మలుపులో ఉంది. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో రాజకీయ ఏకీకరణ జరిగింది. మరి ఇన్నాళ్లకి ఆర్థిక ఏకీకరణ జరుగుతోంది. ఒక కొత్త ప్రయత్నాన్ని ఈ దేశం ఆర్థికీకరణ ద్వారా ఆరంభించబోతోంది. ఒకే మిషన్, ఒకే పన్ను, ఒకే మార్కెట్, ఇలాంటి స్వప్నాలు సాకారమైన ఈ చారిత్రాత్మక 2017 సంవత్సరంలో అందరికన్నా ఎక్కువ ముఖ్యమైన పాత్ర మా చార్టెడ్ అకౌంటెంట్స్ మిత్రుల మీదే ఉంది. మిత్రులారా, నా భావనల్ని మీరు అర్థం చేసుకోండి. స్వాతంత్ర పోరాటంలో వకాల్తా పుచ్చుకున్న ప్రతి ఒక్కరూ భారతదేశ స్వాతంత్రం కోసం తమ బాధ్యతగా ముందుకొచ్చారు. వారిలో కొందరు భారత పౌరులుగా తమ అధికారాల కోసం ప్రాణాలు కూడా అర్పించారు. ఆనాటి వారిలాగా ఈరోజు అలాంటి త్యాగాలు చేయమని నేను చెప్పట్లేదు. అలాంటి అవసరం కూడా లేదు. మీరు జైలు కటకటాల వెనక మగ్గవలసిన పని కూడా లేదు. ఈ దేశం మీది. ఈ దేశ భవిష్యత్తు మీది, మీ సంతానాలది కూడాను. అందుకని ఆనాటి స్వాతంత్ర పోరాటానికి వకీళ్లందరూ ఆ రోజు నడుం కట్టినట్టుగా ఈ రోజటి ఆర్థిక వికాసానికి నా చార్టెడ్ అకౌంటెంట్ సైన్యమే నేతృత్వాన్ని వహించాలి. మిత్రులారా, साथियों, आज हमारा देश इतिहास के एक और अहम पड़ाव पर है। 1947 में स्वतंत्रता के बाद, देश के राजनीतिक एकीकरण के बाद अब आज देश आर्थिक एकत्रीकरण के दौर से
एक नई यात्रा को प्रारंभ कर रहा है। 2017 का ये वर्ष जब वन नेशन, वन टैक्स, वन मार्केट का सपना साकार हुआ है, इस ऐतिहासिक अवसर पर सबसे ज्यादा महत्वपूर्ण भूमिका चार्टर्ड अकाउंटेंट्स की है। आप मेरी भावना को समझिए दोस्तों। आजादी के आंदोलन में वकील जगत के लोगों ने, वकालत करने वाले लोगों ने हिंदुस्तान के नागरिकों की स्वतंत्रता और उनके अधिकार के लिए अपनी जान की बाजी लगा दी थी। आज उस जमाने की तरह आपको जान की बाजी लगा देने की जरूरत नहीं है। आपको जेल के शिकंजों के पीछे जाने की आवश्यकता नहीं है। यह देश आपका है। ये देश का आने वाला भविष्य आपके संतानों का भी है। और इसलिए इस नए दौर का नेतृत्व जैसे आजादी के पहले उन वकीलों ने किया था, आज आर्थिक विकास की इस यात्रा का नेतृत्व मेरी चार्टर्ड अकाउंटेंट फौज ने करना होगा। और आप देखिए, आपसे बढ़कर आर्थिक क्षेत्र की इस ऊंचाई को पाने का रास्ता और कोई मजबूत नहीं बना सकता है। काले धन को खत्म करने के लिए, भ्रष्टाचार को खत्म करने के लिए अपने क्लाइंट्स को, मैं फिर कहता हूं, अपने क्लाइंट्स को ईमानदारी के रास्ते पर ले चलने के लिए आपको आगे बढ़कर के कमान संभालनी होगी। మీరే చూడండి, ఆర్థిక రంగం ఉన్నత స్థాయిని చేరుకునే మార్గాన్ని మీకన్నా బలంగా మరెవరూ తయారు చేయలేరు. నల్లధనాన్ని అంతమొందించేందుకు, లంచగొండితనాన్ని రూపుమాపేందుకు, మీ దగ్గరకు వచ్చే క్లయింట్లను నిజాయితీ మార్గంలోకి నడిపించటం కోసం మీరే ముందర నిలబడాలి. విల్లు ఎక్కుపెట్టే బాధ్యత మీరే వహించాలి. మిత్రులారా, చార్టెడ్ అకౌంటెంట్స్ ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా అత్యంత నమ్మకస్తులైన, విశ్వాసపాత్రమైన మధ్యవర్తులుగా ఉంటారు. మీరు ప్రభుత్వానికి, పన్నులు కట్టే ప్రజలకు మధ్య, కంపెనీలకు మధ్య ఒక ఇంటర్ఫేస్, ఒక అంతర్ముఖం లాంటివారు. మీ సంతకంలో ఉన్న శక్తి దేశ ప్రధానమంత్రి సంతకంలో కూడా లేదు మిత్రులారా. మీ సంతకం నిజం పట్ల ఉన్న నమ్మకానికి సాక్ష్యం. కంపెనీ చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, కానీ మీరు ఏ అకౌంట్ మీద సంతకం చేస్తారో దాన్ని ప్రభుత్వం కూడా నమ్ముతుంది. మిత్రులారా, ఏ బ్యాలెన్స్ షీట్ను మీరు సరైనది అని చూపిస్తారో ఆ అకౌంట్ని, ఆ కంపెనీ వ్యాపారానికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ని చూసిన తర్వాత ఆ కంపెనీ ఫైల్ అక్కడ ఆగిపోయే ప్రశ్నే లేదు అన్న సంగతి మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ సంతకం తర్వాత ఒక కొత్త జీవితం ఆరంభమవుతుంది. మిత్రులారా, ఆ కొత్త జీవితం ఏమిటో తెలియచేసేందుకు, ఆ కొత్త జీవితాన్ని మీకు చూపించేందుకే నేనివాళ మీ మధ్య ఉన్నాను. మీరొక కంపెనీ తాలూకు పుస్తకంలో సంతకం పెట్టేశారు, బ్యాలెన్స్ షీట్ మీద సంతకం చేసేశారు, ప్రభుత్వ అధికారులు కూడా ఆమోదం తెలిపేశారు. కంపెనీ పెరిగి పెద్దదైంది, ముందుకు నడుస్తోంది. దాంతోపాటే మీరు కూడా అన్ని రకాలుగా పెరిగి పెద్దవారవుతున్నారు. కానీ విషయం ఇక్కడితో ఆగిపోదు మిత్రులారా. మీరా కంపెనీ సిసలైంది అని పుస్తకంలో సంతకం పెట్టగానే ఆ కంపెనీ తాలూకు వివరాలన్నీ ప్రజల మధ్యకు వస్తాయి. ఎవరో ఒక పెద్ద మనిషి, ఒక వృద్ధుడు తన పెన్షన్ డబ్బులు మ్యూచువల్ ఫండ్లో పెడతాడు. ఎవరో ఒక విధవరాలైన పేద తల్లి తన నెల మొత్తపు కష్ట సంపాదనని షేర్ మార్కెట్లో పెడుతుంది. ఏ కంపెనీదైనా సరైన రిపోర్ట్ ఇవ్వకపోతే నిజాలు దాచబడతాయి. తరువాత నిజం బయటపడ్డప్పుడు ఆ కంపెనీ మూత పడదు. మిత్రులారా, కానీ ఒక పేద విధవరాలైన తల్లి జీవితం మునిగిపోతుంది. ఒక వృద్ధ పెన్షనర్ జీవితం నాశనమైపోతుంది. ఆయన పాపం తన జీవితకాలపు సంపాదనంతా మీ ఒక్క సంతకం మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టాడు.
అందుచేత నేను మీకు విన్నవించుకునేది ఏమిటంటే, మీ అందరినీ నేను కోరేది ఏమిటంటే, భారతదేశంలోని 125 కోట్ల దేశవాసులందరికీ మీ సంతకం మీద అంత గట్టి నమ్మకం ఉంది. మిత్రులారా, ఆ నమ్మకాన్ని మీరెప్పుడూ వమ్ము చెయ్యరు. ఆ నమ్మకంపై ఒక చిన్న గీత, ఒక ఘాటు కూడా పడనేయకండి. ఒకవేళ ఆ నమ్మకం వీగిపోయినట్టుగా మీ మనసులకు అనిపిస్తే ముందుకు వచ్చి ఒక కొత్త శక్తిని, కొత్త దిశను ఆరంభించండి. 2017 జూలై 1వ తేదీన మీ వ్యవస్థాపక దినోత్సవం మీకోసం ఒక కొత్త అవకాశాన్ని తీసుకువచ్చింది. ఆ అవకాశానికి మిమ్మల్ని నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మీ పని ఎంత గొప్పదో, ఎంత ప్రముఖమైందో అర్థం చేసుకోండి. అదే పద్ధతిలో మీ మార్గాన్ని నిర్ణయించుకోండి. ఈ సమాజం మిమ్మల్ని ఎంత గర్వంగా చూస్తుందో ఆలోచించండి. మీకే ఒక్కసారి ఆలోచిస్తే ఆ గొప్ప అనుభూతి ఆనందాన్ని ఇస్తుంది. మీరే స్వయంగా ఫీల్ అవుతారు. మిత్రులారా, ట్యాక్స్ రిటర్న్ అనే పదానికి రకరకాల అర్థం ఉంది. కానీ దేశానికి లభించే పన్ను ఆ దేశ అభివృద్ధి కోసం మాత్రమే ఉపయోగపడాలి అనేదే ట్యాక్స్ రిటర్న్ అని నేను అనుకుంటున్నాను. टैक्स रिटर्न शब्द के अलग अलग ओरिजिन है, लेकिन मुझे लगता है देश को जो टैक्स मिलता है वो देश के विकास के काम में आता है. यही टैक्स रिटर्न है. పెరుగుతున్న ధరల్ని అదుపు చేయటంలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. దీనివల్ల జీవితమంతా కట్టెల పొయ్యి మీద పొగతో కష్టపడి వంట చేసుకునే ఒక మహిళకు గ్యాస్ కనెక్షన్ లభిస్తుంది. పిల్లల చేత తిరస్కరించబడి నిరాశ్రయుడైన ఒక వృద్ధుడికి ఈ డబ్బుతో పెన్షన్ దొరుకుతుంది. పొద్దున పనిచేస్తూ రాత్రి చదువు కొనసాగించుకునే ఒక యువకుడికి స్వయం ఉపాధి లభిస్తుంది ఇదే డబ్బుతో. వైద్యం కోసం డబ్బులు లేక ఇబ్బంది పడుతూ సెలవు దొరకనందువల్ల పిల్లల్ని పోషించుకునేందుకే తప్పనిసరిగా కష్టపడి ఉద్యోగం చేస్తున్న ఒక పేద రోగికి మందులు కొనుక్కునే అవకాశం వస్తుంది. పన్ను వల్ల వసూలయ్యే డబ్బు దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలకు తెగించి నిలబడి మనందరినీ రక్షిస్తున్న సైనికులకు ప్రత్యక్షంగా ఉపయోగపడుతుంది. స్వాతంత్రం వచ్చే 70 ఏళ్ళు అవుతున్నా చీకట్లో మగ్గుతూ ఇంట్లో ఒక విద్యుత్తు బల్బు కూడా లేని ఇళ్లలోకి విద్యుత్తు కాంతులు ప్రవహిస్తాయి. ఇన్ని రకాలుగా ఈ డబ్బు ఉపయోగంలోకి వస్తుంది. దేశంలోని పేదవారికి వారి అధికారాలు వారికి అందించేందుకు సహాయపడ్డం కన్నా మన జీవితంలో ఇంతకన్నా పవిత్రమైన, ఇంతకన్నా గొప్పదైన సేవ మరే ఉంటుంది? మీ ఒక్క సంతకం దేశంలోని పేదవారికి ఎంతగా సహాయపడగలదో మీరెప్పుడూ ఊహించి కూడా ఉండరు. टैक्स से मिला पैसा देश के बहादुर सैनिकों के काम आता है, जो सीमा पर अपने जान की परवाह न करते हुए हम सबकी रक्षा कर रहे हैं. ये पैसे उन घरों में बिजली पहुंचाने के लिए काम आते हैं जहां स्वतंत्रता के 70 साल के बाद भी बिजली नहीं पहुंची. उसके घरों में आज तक कभी एक बल्ब भी नहीं जला है. वो अंधेरे में डूबे हुए हैं. देश के गरीबों को उनके अधिकार दिलाने में मदद करना, इससे बड़ी सेवा क्या हो सकती है? आपकी एक सिग्नेचर देश के गरीबों की कितनी मदद कर सकती है, इसकी शायद आपने भी कभी कल्पना नहीं की होगी. దేశంలోని సామాన్య పౌరుడి స్వప్నాల్ని సాకారం చేయటంలో మీ బాధ్యత ఎంతో ఉంది మిత్రులారా. ఇందుకోసం మీరెంతో పెద్ద పాత్ర పోషించగలరు. నేను నమ్మకంగా చెప్పగలను, మీరు గట్టిగా తలుచుకుంటే పన్ను ఎగవేయటానికి ఎవ్వరూ ఏమాత్రం ధైర్యం చేయరు. ఎవరైనా రక్షించేవారు ఉన్నారు అని తెలిసినప్పుడే ఏ మనిషి అయినా తప్పు చేస్తాడు. దేశ నిర్మాణానికి సహకరించే ఒక కొత్త మార్గం జిఎస్టిగా మీ ముందుకొచ్చింది. మీరు ప్రజల్ని కలవండి, ప్రజలతో మాట్లాడండి. నేను ఇక్కడికి వస్తున్నప్పుడు వ్యాపారస్తులకు సహాయం చేయటానికి, వారిని సరిగ్గా అర్థం చేసుకోవటానికి, వారికి అర్థం చేయించటానికే మేము సహాయపడుతున్నామని చెప్పారు నీలేష్. నేను వారికి శుభాకాంక్షలు చెబుతున్నాను. మీ అందరికీ నా కృతజ్ఞతలు చెబుతున్నాను. మీరు ప్రజల వద్దకు వెళ్ళండి, ప్రజల్ని అప్రమత్తుల్ని చేయండి.
నిజాయితీకి దగ్గరగా రావాల్సిందిగా ప్రజలందరినీ ప్రేరేపించండి. చార్టెడ్ అకౌంటెంట్ రంగంలో ఉన్న వారికి ప్రభుత్వం ఒక కొత్త అవకాశాన్ని ఇచ్చింది. ఇప్పటి నుంచే దీనికోసం తయారవటం మొదలు పెట్టండి. ఇందుకోసం ముఖ్యంగా నేను యువతను ఆహ్వానిస్తున్నాను. రండి, ముందుకు రండి. ప్రభుత్వం గత కొద్ది రోజుల్లో అమలుపరిచిన దివాలా చట్టాన్ని విజయవంతం చేయడానికి, దాన్ని సరైన పద్ధతిలో అమలుపరచడంలో చార్టెడ్ అకౌంటెంట్ రంగంలో వారికి చాలా పెద్ద పాత్ర ఉంది. ఈ కోడ్ సహాయంతో ఎప్పుడైనా ఏదైనా కంపెనీ దివాలా తీస్తే దాని నియంత్రణ ఇన్సాల్వెన్సీ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళుతుంది. ఈరోజు చార్టెడ్ అకౌంటెంట్లు ఇన్సాల్వెన్సీ ప్రాక్టీషనర్లుగా ఒక కొత్త రంగంలో తమ వృత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. ప్రభుత్వం మీకోసం ఏర్పాటు చేసిన ఒక కొత్త మార్గం ఇది మిత్రులారా. ఈరోజు తర్వాత మీరు ఏ మార్గాన్ని ఎంచుకున్నా దానిలో సిఏ అంటే చార్టర్ మరియు ఎక్యురసీ ఖచ్చితంగా ఉండాలి. సిఏ అంటే చార్టర్, ఎక్యురసీ అనే అర్థం రావాలి. మిత్రులారా, 2022వ సంవత్సరానికి మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆ ఏడాది కోసం మన దేశం కొన్ని తీర్మానాలు చేసుకున్నాం. కొత్త భారతదేశం మనందరి కృషి కోసం ఎదురు చూస్తున్నది. మీరంతా కూడా ఒక సంస్థ రూపంలో, ఒక చార్టెడ్ అకౌంటెంట్ రూపంలో, ఒక దేశ పౌరుడి రూపంలో కృషి చేయాలి. కృషి చేస్తూ ఉన్నారు, ఇంకా బాగా కృషి చేయండి. 2022కి మన దేశం స్వాతంత్రాన్ని సంపాదించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా మీరు భారతదేశాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు? అలా చూడటానికి మీ వంతు పాత్రను మీరు నిర్వహించండి. మీ సహకారాన్ని సంపూర్ణంగా అందించండి. 2022లో మన దేశం స్వాతంత్రాన్ని సంపాదించి 75 ఏళ్లైన సందర్భంలో ఒక అద్భుతమైన పండగ చేసుకుంటున్న 2 ఏళ్ల తరువాత మీ సంస్థ కూడా 75 ఏళ్ల పండుగ చేసుకుంటుంది. ఆ కార్యక్రమాలకు ఈ రోజు నుంచే శ్రీకారం చుట్టండి. ఆ కార్యక్రమాలు ఇప్పుడే రూపొందించండి. ఈ సంస్థ వ్యక్తిత్వాన్ని ఏ స్థాయికి, ఎంత ఉన్నతంగా తీసుకెళ్ళాలి అనుకుంటున్నారో ఆ చారిత్రాత్మక అవకాశం మీకోసం ఎదురు చూస్తుంది గనక ఆ తయారీ ఈరోజే మొదలు పెట్టండి. దేశానికి మీరు ఏమి ఇవ్వగలరో నిర్ణయించండి. దేశంలో ఆశతో, ఆకాంక్షతో ఎదురు చూస్తున్న కోట్లాది యువత భవిష్యత్తుకై మీరు ఇంకా ఏం చేయగలరో ఆలోచించండి, ఆచరించండి. साथियों, 2022 में हमारा देश अपनी स्वतंत्रता के 75 वर्ष पूर्ण करेगा. इस वर्ष के लिए देश ने कुछ संकल्प किए हैं. नया भारत हम सबके परिश्रम की प्रतीक्षा कर रहा है. आप भी एक इंस्टीट्यूशन के नाते भी और एक चार्टर्ड अकाउंट व्यक्ति के नाते भी और देश के नागरिक के नाते भी 2022 जब भारत की आजादी के 75 साल हो, हम इस देश को जैसा देखना चाहते हैं ऐसा बनाने में हम अपना योगदान दें, अपनी भूमिका निभाएं. और 2022 जब देश की आजादी के 75 साल पूरे होंगे, उसके ठीक 2 साल के बाद इंस्टीट्यूट ऑफ चार्टर्ड अकाउंटेंट्स ऑफ इंडिया को भी 75 वर्ष हो जाएंगे. आप अभी से 75 वर्ष का कार्यक्रम अभी से बनाइए और इस इंस्टीट्यूशन को, उसके कैरेक्टर को किस ऊंचाई पर ले जाना है, उस ऐतिहासिक अवसर की प्रतीक्षा करते हुए अभी से अपना रोड मैप बनाइए और तय कीजिए आप देश को क्या देंगे. देश में आशा आकांक्षा लेकर के बैठे हुए कोटि कोटि नौजवानों के भविष्य के लिए क्या करेंगे. దేశంలో ఒక పారదర్శకమైన, లంచగొండితనం లేని సమాజాన్ని ఏర్పాటు చేయటంలో సహాయపడగలరు కదా. మేము ఇంతమందికి పన్ను కట్టడం నుంచి మినహాయింపుని ఇవ్వగలిగాము అనే పద్దును రాస్తారా? లేదా ఎంతమందితో పన్ను కట్టించి నిజాయితీతో కూడిన జీవితాన్ని జీవించటానికి ప్రేరేపించాము అనే తృప్తిని పొందుతారా? ఈ విషయాన్ని మీరే నిర్ణయించుకోండి మిత్రులారా.
ఎంతమందిని నిజాయితీగా పన్ను కట్టే మార్గంలోకి తేగలుగుతామనే లక్ష్యాన్ని ఆలోచించి మీకై మీరే ఏర్పరచుకోండి. ఈ లక్ష్యం ఎంత శాతం ఉండాలనేది మీకంటే ఎవరు బాగా నిర్ణయించగలరు? దీనికోసం మీ వృత్తిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంత లోతుగా, ఎంత నిశితంగా, ఎంత విస్తృతంగా వాడుకోగలరో ఆలోచించండి, అమలు ప్రారంభించండి. చార్టర్డ్ అకౌంటెంట్ రంగంలో ఫోరెన్సిక్ సైన్స్ పాత్ర ఎంతో కీలకమైంది. దాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా ఉపయోగించాలి, దీంతో ముడిపడి ఉన్న లక్ష్యాలను ఎలా సాధించాలి? మిత్రులారా, ఈ నిర్ణయాలను కూడా మీరే తీసుకోవాలి. నా మనసులో మరో ఆపేక్ష ఉంది. ఎందుకంటే మీలో ఎంతో శక్తి సామర్థ్యాలు దాగి ఉన్నాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. అయినా మీరు ఎందుకు వెనకబడి ఉన్నారో నాకు అర్థం కావటం లేదు మిత్రులారా. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ఇలాంటి మరో 4 పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. వాటికి పెద్ద పెద్ద కంపెనీలు, సంస్థలు తమ కంపెనీల ఆడిట్ పనులను అప్పగిస్తాయి. ఈ కంపెనీల్ని బిగ్ 4 అంటారు. ఈ బిగ్ 4లో మనం ఎక్కడా లేము. మీలో సామర్థ్యం ఉంది, అద్భుతమైన యోగ్యత ఉంది, ఎలాంటి లోపము లేదు. మిత్రులారా, 2022 కల్లా మన దేశం స్వాతంత్రాన్ని సంపాదించి 75 వసంతాల సంబరాలు జరుపుకునే వేళ ప్రపంచంలో మన భారతదేశం పేరును మెరిపించటానికి మీరు మీ వంతు లక్ష్యాన్ని నిర్ణయించగలరా? ఆ 4 పెద్ద సంస్థల్లో ఒక పెద్ద సంస్థగా మన సంస్థను కూడా మార్చగలమా? అలా ఒకే పెద్ద సంస్థగా మారినప్పుడు దానిలో ఇప్పుడు నా ముందు ఉన్న మీరు ఈ సంస్థని ఏర్పాటు చేయగలరా? చేయగలరు. साथियों, एक और मेरे मन में अपेक्षा है आपसे, और ये अपेक्षा इसलिए है कि मुझे पूरा विश्वास है कि वो ताकत आप में है, आप में वो सामर्थ्य है। क्यों आप पीछे हैं मुझे समझ नहीं आता है भाइयों। साथियों, दुनिया में 4 ऐसी बड़ी ऑडिट संस्थाएं हैं जो बेहद प्रतिष्ठित हैं और बड़ी बड़ी कंपनियां और संस्थाएं अपने ऑडिट का काम देती हैं। इन कंपनियों को बिग 4 कहा जाता है। इन बिग 4 में हम कहीं नहीं हैं। आप में क्षमता भी है, योग्यता की कोई कमी नहीं है। क्या मेरे सारे साथी विश्व के अंदर हिंदुस्तान को अपना नाम रोशन करना है तो क्या आप लक्ष्य तय कर सकते हैं कि 2022 जब आजादी के 75 साल देश मनाता होगा तब तक बिग 4 को बिग 8 में बदल देंगे, और जो बिग 8 होंगे उसमें बिग 4 यही मेरे सामने जो लोग हैं उन्हीं में से होंगे। दोस्तों, ये सपना हम लोगों का होना चाहिए। बिग 8 में शामिल होने के लिए 4 ऐसी हमारी कंपनियां, उनकी प्रतिष्ठा, उनकी प्रोफेशनलिज्म मुश्किल काम नहीं है। दोस्तों, विश्व के अंदर चार्टर्ड अकाउंटेंट की दुनिया में भी आपका डंडा बजना चाहिए साथियों। మిత్రులారా, ఈ మన కల నిజం కాబోతోంది. అంత ప్రతిష్ట, అంత ప్రొఫెషనలిజం మీలో ఉంది. అది సాధించడం పెద్ద కష్టమైన విషయమేం కాదు. ప్రపంచంలో చార్టెడ్ అకౌంటెంట్ రంగంలో మీ పేరు మారుమోగిపోవాలి మిత్రులారా. చివరిగా నేను మీకు మీ రంగంలో అందరికన్నా పురాతనమైన, అందరి చేత ఎప్పుడూ కొనియాడబడే అర్థశాస్త్ర చాణుక్యుడి సలహాను మీకు గుర్తు చేయాలి అనుకుంటున్నాను. చాణుక్యుడు ఏమన్నాడు అంటే, కాలాతి క్రమాత్ కాల ఏవ ఫలం పిబతి. అంటే కర్తవ్యం నిర్వహించవలసిన బాధ్యత సమయం కనుక మించిపోతే అప్పుడు కాలమే దాని సాఫల్యాన్ని అంతమొందిస్తుంది అని. అందువల్ల మిత్రులారా, సమయాన్ని, అవకాశాన్ని మీ చేజారిపోనివ్వకండి. కొద్దిసేపు క్రితమే అరుణ్ గారు మాట్లాడుతూ చెప్పారు, ప్రపంచంలో, భారతదేశ జీవితంలో ఇలాంటి అవకాశం ఇంతకు ముందెన్నడూ లభించలేదు. మీ జీవితంలో కూడా ఇలాంటి అవకాశం ఎప్పుడూ రాలేదు. ఈ అవకాశాన్ని ఏమాత్రం చేజారిపోనివ్వకండి మిత్రులారా. నేను మిమ్మల్ని దేశ నిర్మాణపు ముఖ్య ధారలోకి కలవటానికి ఆహ్వానించేందుకే ఇక్కడికి వచ్చాను. మీరు మర్చిపోవద్దు,
మొత్తం సమాజపు ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూ అద్భుతంగా నడిపించగలిగే సామర్థ్యం ఉన్న వృత్తి మీది. ఈ వృత్తి మీరే మిత్రులారా. నేను మరోసారి మీ సంస్థకు, అధ్యాపకులకు, ఇక్కడ ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లందరికీ ఐసిఏఐ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు మళ్ళీ తెలుపుతూ ఉన్నాను. దేశం నలుమూలల నుంచి, కమ్యూనికేషన్ మాధ్యమాల ద్వారా ప్రపంచంలోని మరికొన్ని దేశాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్న మన చార్టర్డ్ అకౌంటెంట్లందరికీ కూడా అనేకానేక ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ 2017 సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి కొత్త మార్గంలో, కొత్త వేగంతో, కొత్త ఉత్సాహంతో నడుద్దాం రండి మిత్రులారా. దేశంలోని సామాన్య పౌరుల్ని ఈ నిజాయితీ పండుగలో కలుపుకుంటూ ముందుకు సాగుదాం. ఈ కోరికతో నేను మీకు ఎన్నెన్నో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. అనేకానేక ధన్యవాదాలు అందిస్తున్నాను మిత్రులారా. మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు. 1 जुलाई 2017 नई दिशा, नई गति, नया उमंग. आओ हम चल पड़े और देश के सामान्य मानवी को एक ईमानदारी के उत्सव में जोड़े. इसी एक कामना के साथ मैं आपका बहुत बहुत आभारी हूँ. बहुत बहुत धन्यवाद दोस्तों, बहुत बहुत धन्यवाद.